జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ నీ భర్త విషయంలో ఏమింది డాక్టర్? ఏమిది? నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె ఆయనకు 7 సార్లు కూడా కొట్టుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ చేయక తప్పదు. కానీ ఈ కండిషన్లో ఉండే ఏ పేషెంట్కి ఎనస్థీషియా ఇవ్వకూడదు, ఇవ్వకుండా ఆపరేషన్ చేయకూడదు. అందుకే మీ అంగీకారం ఉంటేనే ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు ఆపరేషన్కి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగే వరకు కూడా ప్రాణాలతో ఉంటాడని చెప్పలేం. సంతకం పెట్టమ్మా. ఏమంటున్నారు? ఆపరేషన్ చేస్తామంటున్నారు, మళ్ళీ ప్రాణాలతో ఉంటారో లేదో చెప్పలేమంటున్నారు. నాకేం అర్థం కావడం లేదక్క. వైదేహి, అలా ఫార్మాలిటీ కోసం మాత్రమే చెప్తారు. దేవాంజ్కి ఏం కాదంటున్నాను కదా. రా, సంతకం పెట్టు. చిరుప్రాయం చేసుకున్న దోషమేంటి దైవమా? యదగాయం చేసి మురిసేవుగా ఇచ్చావే శాపం, శేషారమీ పాపం, విషమే చిమ్మే నీలో స్వార్థం. ప్రాణం చూసి ఉన్న బ్రతుకెంత కాలమా, విషవలయంలో తోషావు ఇది న్యాయమా? అమ్మా వైదేహి, దేవాంజ్కి ఎలా ఉందమ్మా? డాక్టర్లు ఏమన్నారు? ఏమో తెలియదు అత్తయ్య. డాక్టర్లు ఏదేదో అంటున్నారు. నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది. నా మనవడికి ఎందుకు ఇలా జరిగింది? నా మనవడికి ఎందుకు ఇలా జరిగింది? భగవంతుడా, మొన్ననేమో ఆపద తప్పిందంటే మళ్ళీ ఇంతలోనే ఈ ఆపదేంటి? ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? మనవడా, ఆడుకుంటుంది దేవుడు కాదు, మనమన్న సంగతి తెలియదు. అయినా వైదేహిని షూట్ చేయబోయి దేవాంశని షూట్ చేసిన సరిగ్గా గుండెల్లో గుండె దించింది చెంచుల. ఇక బ్రతికే ఛాన్సే లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.